Hello friends, welcome to our channel Budget Friendly Properties. చాలా మంది కామెంట్ సెక్షన్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ కావాలి కామెంట్స్ చేస్తున్నారు. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఇవాళ మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి ప్రాపర్టీ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? విజయవాడ హైవే మీద సంగం హోటల్ అయితే మీకు అందరికీ తెలిసిందే. దాని బ్యాక్ సైడ్ జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. 100 స్క్వేర్ యార్డ్స్ 20x45 డైమెన్షన్స్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. G+1కు పర్మిషన్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేయించుకోవడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీని మంచిగా క్లియర్గా చెప్తాను, క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు సంగం హోటల్ బ్యాక్ సైడ్ 500 మీటర్ డిస్టెన్స్ బ్లడ్ బ్యాంక్ కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి ప్రాపర్టీ చూడండి. దీని ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది, ఎంట్రన్స్ మాత్రం మనకు సౌత్ ఫేసింగ్. ఫస్ట్ ఒకసారి ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా మంచి బ్యూటిఫుల్ కలర్స్తో తీసుకోవడం జరిగిందండి. ఇక మనకు గేట్ విషయానికి వస్తే 9 ఫీట్ గేట్ తీసుకున్నారు. అదేవిధంగా మంచిగా ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్తో తీసుకున్నారు. ఇక రోడ్డు విషయానికి వస్తే ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చాలా మంచి కాయిన్లో ఉందండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతాను. డైరెక్ట్ మీరు ఎక్కడ వీడియోలో చూడొచ్చు అనమాట. ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఏంటంటే పార్కింగ్ ఉందండి. పార్కింగ్ కూడా చాలా మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో ఒక కారు, అదేవిధంగా ఒక 2-3 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. మనకు పార్కింగ్లో కంప్లీట్ గ్రానైటే తీసుకున్నారు, బ్లాక్ గ్రానైట్ తీసుకున్నారండి. అదేవిధంగా దీనికి మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే బోర్ వాటర్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ మనం తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంది. ఇక మన కింద వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, కింద వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సింగిల్ బెడ్రూమ్ ఆల్రెడీ దీంట్లో రెంట్కి అయితే ఉంటున్నారు. 7 to 8 రెంట్ కూడా ఇస్తున్నారంట. సో మనం ఏంటంటే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మంచి ఒక 3 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారండి. దీనికి డ్రైనేజ్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం బ్యాక్ సైడ్ రాగానే ఇక్కడ చూస్తున్నది ఈ సంపు అన్నమాట. 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా ఉంది. అదేవిధంగా ఇటు పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు రెంటర్స్ కోసం. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాదండి, ఓనరే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు. పైకి వెళ్ళడానికి మనకు 3.5 ఫీట్ స్టెప్స్, మంచి స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే బాల్కనీలోకి అయితే వచ్చినాం. బాల్కనీ వస్తే బాల్కనీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నా కదా, వెంటిలేషన్ ప్రాబ్లం అనేది లేదు. మంచిగా చూస్తే బాల్కనీ కూడా గ్రానైట్ తీసుకున్నాడు. మంచిగా రైలింగ్ వచ్చేసి స్టీల్తో రైలింగ్ తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి. ఇదంతా మనకు బ్లడ్ బ్యాంక్ కాలనీ అండి. అన్ని లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, చాలా బ్యూటిఫుల్ ఏరియా. మనకి ఏంటంటే ఎలాంటి పొల్యూషన్ కానీ, సౌండ్ పొల్యూషన్ కానీ, వెంటిలేషన్ ప్రాబ్లం కానీ ఇవన్నీ ఏం లేవన్నమాట. ప్రాపర్టీ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీకి ఇస్తున్నారు. డైరెక్ట్ మీరు సైట్ విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ అయితే ఇస్తాను. ఇక మనం ఒకసారి అయితే మెయిన్ ఎంట్రన్స్ చూద్దాం. ఇది వచ్చేసి సింహద్వారం అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు సౌత్ ఉంటే, మనకు లోపలికి వెళ్ళడానికి మాత్రం నార్త్ ఫేస్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. లోపలికి ఫస్ట్ ఎంటర్గానే మనకు హాల్ అయితే ఉందండి. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మన గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ వచ్చినా కూర్చోడానికి ఇలా సోఫా వేసుకొని, ఇలా మన ప్రైవేట్ స్పేస్ అంటే నేబర్స్తోని స్పెండ్ చేయడానికి ఇలా తీసుకున్నారనమాట. అదేవిధంగా ముందుకు వచ్చేస్తే ఇది హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. హాల్లో మంచి ఇక్కడ టీవీ పెట్టుకోవడం, టీవీ యూనిట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా పక్కకి ఒకటి మనకు కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. ఇక పైన చూస్తే ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఫాల్ సీలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. దీంట్లో ఓనర్ వచ్చేసి ప్రజెంట్ ఒక 1 ఇయర్ నుంచి ఉంటున్నాడు. బట్ వీళ్ళు ఏంటంటే ఫారెన్కి షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీ ప్రజెంట్ సేల్కి అయితే పెట్టినారు. అందుకని చెప్పేసి ఇమీడియట్లీ సేల్ అన్నట్టు చాలా తక్కువ ప్రైస్కి అయితే ప్రాపర్టీ సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. మన హాల్ పక్కకి చూసుకుంటే ఓపెన్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లాట్ఫామ్ వచ్చి గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా విండోస్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక మనకు బ్యాక్ సైడ్ వస్తే, బ్యాక్ సైడ్ మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చిన. ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే 1 ఇయర్ నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు. బట్ వేరే షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీ సేల్కి అయితే పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను.
100 స్క్వేర్ యార్డ్స్ అండి. ప్రాపర్టీ వచ్చేసి 20x45 డైమెన్షన్స్తో తీసుకున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఓనర్ ఉంటున్నారు కాబట్టి బెడ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే మంచిగా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. షవర్ కానీ ఎవ్రీథింగ్, పైన ఫాల్ సీలింగ్, అదేవిధంగా 6 feet వరకు టైల్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక బాల్కనీ కూడా తీసుకోవడం జరిగింది. బ్యాక్ సైడ్ వస్తే బాల్కనీలో కూడా మనకి ఏంటంటే రేలింగ్ తీసుకున్నారు, అదేవిధంగా టఫన్ గ్లాస్తో తీసుకున్నారు. ముందు కూడా చూస్తే మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. మనకు సంగం హోటల్ బ్యాక్ సైడ్ జస్ట్ 500 meters డిస్టెన్స్లో ప్రాపర్టీ అయితే ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 50,000 రూపీస్ అయితే పోతుందంట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ స్క్రీన్లో ఓనర్ నెంబర్ పెడుతున్నానండి. బ్రోకర్స్, మీడియేటర్స్ ఎవరు లేరన్నమాట. మీకు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా రావడం జరిగింది. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనం విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ తీసుకున్నారు విత్ మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఓనరే కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు, బిల్డర్ కాదన్నమాట. ఒకసారి మీకు టెర్రస్ మీద కూడా చూపిస్తాను. టెర్రస్ మీద చూపించేసి మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తాను. మనకు పైకి వెళ్ళడానికి కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా గ్లాస్తోని విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా ఇచ్చినారండి, రేకులతోని, చూస్తున్నారు కదా. హెడ్ రూమ్ కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ డోర్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే మంచిగా ఉందండి, చాలా నీట్గా ఉంది. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. అదేవిధంగా మనం ఇంకా 2 floors కూడా వేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చినారనమాట, చూస్తున్నారు కదా. పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్దగా అయితే తీసుకున్నారు. ఒకసారి ఇటు చూడండి, కాలనీ అయితే అవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. చాలా మంచిగా ఉందన్నమాట ప్రాపర్టీ వచ్చేసి మనకు బ్లడ్ బ్యాంక్ కాలనీ, విజయవాడ హైవే మీద సంగం హోటల్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ 500 meter డిస్టెన్స్లో అవుతుందండి. సౌత్ ఫేసింగ్ అనమాట, చాలా బాగుంది. ఇక మనకు వాటర్ కూడా పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ మనకు ఒక ట్యాంకర్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. మంచి పెద్దది ఒక 10,000 liters గల ట్యాంకర్ కూడా ఇక్కడైతే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇక డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. ఇక ప్రైస్ విషయం తెలుసుకుందాం అనమాట. ప్రైస్ వచ్చేసి జస్ట్ 90 lakhs చెప్తున్నారు. సో ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. ఓనర్ కన్సల్ట్ అయితే మీకు మంచి నెగోషియబుల్ చేస్తాడు. అదేవిధంగా మీకు దీనికి 80% లోన్ కూడా వస్తుందంట. సో ఆ ప్రాబ్లం కూడా లేదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా పెట్టేస్తాను. డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. చెక్ చేసి మంచి ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవాలని చెప్పేసి మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తరపున కోరుకుంటున్నాము. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.